ఎన్నికయ్యారు. సో కేరళ ఉద్యమంలో బాలానందం గారు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. అట్లాగే మన భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో కూడా ఆయన నిర్వహించిన పాత్ర, అంటే చివరి కాలంలో నేను ఈ ఉద్యమంలోకి వచ్చాను. ఆయన అధ్యక్షుడిగా సిఐటియు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఉండేవారు. అట్లాగే అనేక మెడికల్ రెప్స్ సంబంధించిన గైడెన్స్ కానీ, దానికి సంబంధించి కేరళలో జరిగిన ఎఫ్ఎంఆర్ఐ మహాసభల్లో ఒక కీ రోల్ ప్లే చేయడం కానీ, ఇవన్నీ కూడా చేశారు. అంటే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేయడం, ఆ ఉద్యమ కాలంలోనే ఆయన దాదాపు 4.5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో గడపాల్సి వచ్చింది. అయిన తర్వాత 5 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కానీ అయిన తర్వాత తిరిగి ఆయన పనిని ఆయన్ని ఈ దేశంలో మన ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడానికి ఆయన 84 సంవత్సరాలు వచ్చేదాకా కృషి చేశారు. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన గడిపారు. ఆయన ఏ ఆదర్శం కోసం ఆయన పనిచేశారో మనం కూడా అట్లా పనిచేయడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. రేపు ఆయన వర్ధంతి, జనవరి 19వ తారీఖున చనిపోయారు. కాబట్టి ఆయన ఏదైతే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారో, ఒక ఆదర్శవంతంగా పనిచేశారో, అదే పద్ధతిలో మనందరం కూడా పనిచేయడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. ఈ దృష్టితో మనందరం కూడా ఆలోచించి రాబోయే కాలంలో మనం మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదొకటే కాకుండా ఆయన క్యాడర్ తోటి కానీ, తోటి కామ్రేడ్స్ తోటి కానీ, మెంబర్స్తో కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. కాబట్టి మనందరం కూడా అటు ఆయన బాటలో పయనిస్తూ ఏ ఆశయాల కోసం పనిచేశారో ఆ ఆశయాల కోసం మనందరం కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు మన సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రియమైన అధ్యక్షులు కామ్రేడ్ ఏవిఎన్ గారు, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నరసింహరావు గారు, అట్లా వేదిక మీద ఉన్న సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆఫీస్ బేరర్సు, అట్లా ఈ రోజు నుంచి ఒక 5 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి వర్క్షాప్లో పాల్గొనడానికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారం. బాలానందన్ గారి 100వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని మన సిఐటియు జనరల్ కౌన్సిల్ ఆగస్టు 9, 11 కలకత్తాలో జరిగింది. అందులో మనం నిర్ణయించాం 1924 జూన్ 16వ తేదీన కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో శక్తి కులంగర అనే గ్రామంలో బాలానందన్ గారు జన్మించారు. అందుకని 1924 నుంచి రేపు జూన్ 16, 2025కి 100వ జయంతి ముగుస్తుంది. 100వ జయంతి ఆల్రెడీ 24 జూన్ 16న ప్రారంభమైంది. అయితే 1 సంవత్సరం పాటు 100వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయించింది. మామూలుగా జయంతి దినం అంటే ఒకరోజే వస్తుంది, జూన్ 16వ తారీఖు. అట్లనే వర్ధంతి అంటే ఒకరోజే వస్తుంది, జనవరి 19వ తేదీ. మామూలుగా మనకి జయంతులు నిర్వహిస్తాం, అట్లనే వర్ధంతులు కూడా నిర్వహిస్తాం మన అమరవీరులకు సంబంధించి. వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ బాధ్యతలు నిర్వహించినా. కానీ సిఐటియు అఖిల భారత కమిటీ ఈ 100వ జయంతి ఉత్సవాల్ని 1 సంవత్సరం పాటు నిర్వహించాలని ఎందుకు నిర్ణయించింది, అట్లే ఏ పద్ధతుల్లో నిర్వహించాలని సిఐటియు భావించింది, ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది జనరల్ కౌన్సిల్లో, సిఐటియు జనరల్ కౌన్సిల్ మీటింగ్లో. ఏమనంటే ఈ 100వ జయంతి ఉత్సవాలు మొక్కుబడిగా కంటే ఏదో ఒక దగ్గర ఫోటో పెట్టి దండేసి నలుగురు జిందాబాద్ అని, లేకపోతే మీ ఆశయాలు సాధిస్తామని ఆ రకమైనటువంటి ఒక తంతుగా కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాలలో, అన్ని రంగాలలో ఒక విజ్ఞానదాయకంగా నిర్వహించాలి, ఒక రాజకీయ చైతన్యాన్ని పెంపొందించే దానికోసం నిర్వహించాలి. అట్లనే కార్యకర్తల్ని నాయకులుగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఉత్సవాలను నిర్వహించాలి.
అట్లనే ఈరోజు కార్మికోద్యమం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని ఏ అంకిత భావంతో, ఏ విప్లవ స్ఫూర్తితోటి ముందుకు తీసుకెళ్లాలో ఆ ఆలోచనలతోటి, అవగాహనతోటి ఈ శత జయంతిని జరపాలి అని CITU భావించింది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కమిటీ రాజకీయ విద్యా తరగతులు, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వర్క్షాప్, రాష్ట్ర ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క వర్క్షాప్కి దీన్ని అనుసంధానం చేసుకుంటూ, వాస్తవంగా టెక్నికల్గా రేపు వర్ధంతి సభ అయినప్పటికీ కూడా ఈరోజే ఈ శత జయంతి సభని, వర్ధంతి సభని రెండు నిర్వహించడం అనేటువంటిది ముందుగా నేను CITU అఖిల భారత కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ కమిటీని అభినందిస్తున్నాను. ఈరోజు ఇప్పుడే మన నాగేశ్వర గారు చెప్పారు, అంటే మన బాలానందన్ గారి జీవితం నుంచి యాక్చువల్గా ఆయన దశలో మేమందరం CITUలోకి ఎంటర్ అయ్యాం. ఒక రకంగా ఆయన అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నరసింహరావు గారు ఇంకా మాకు సీనియరు, నేను కూడా జనరల్ కౌన్సిల్లో మెంబర్గా ఎర్నాకుళం 98లో ఎన్నికయ్యాను. చాలా సందర్భాల్లో మన ఆంధ్రప్రదేశ్ కమిటీకి కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీలో చాలా సందర్భాల్లో బాలానందన్ గారు మన పర్సా గారితో, నండూరు గారితో అనేక మహాసభలకి వాటికి కూడా హాజరయ్యారు. కానీ బాలానందన్ గారి జీవితం అంటే ఒక సాధారణమైనటువంటి కార్మికుడు, ఒక డైలీ వేజ్ కార్మికుడు, ఒక అఖిల భారత అధ్యక్షుడిగా రూపాంతరం ఎలా చెందాడు, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆయన సాధారణమైనటువంటి కుటుంబంలో, ఒక వర్కింగ్ క్లాస్ కుటుంబంలో జన్మించాడు. ఆయన చదువుకి అవకాశం లేదు, అంటే ఇంటి దగ్గర చదివించే స్తోమత లేదు. ఈ స్థితిలో ఆయన చిన్న వయసులోనే ఒక టాడీ వర్కర్ షాపింగ్లో ఒక డైలీ వేజ్ వర్కర్గా జాయిన్ అయ్యాడు. ఆయన తర్వాత ఆయన ప్రస్థానం చూస్తే ఒక వారం 7-10 సంవత్సరాల లోపులోనే, అంటే ఆయన టాడీ టాప్ వర్కర్గా పనిచేశాడు. వెంటనే అల్వాకి వెళ్ళి ఒక అల్యూమినియం కంపెనీలో ఒక హెల్పర్గా పనిచేశాడు. అంటే ఇప్పుడు మన కేటగిరీలో చూస్తే ఎట్లుంటుంది అంటే డైలీ వేజీ, దాని తర్వాత కొద్దిగా ప్రమోషన్ వస్తే హెల్పర్ తర్వాత ప్రమోషన్ వస్తే టెక్నీషియన్. ఆయన మళ్ళీ తర్వాత ఒక ఐరన్ స్టీల్ కంపెనీలో, స్టీల్ ఎరెక్షన్ కంపెనీలో ఒక వర్కర్గా పనిచేశాడు. తర్వాత ఒక జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీలో ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేశాడు. ఇది చూసినప్పుడు ఏంటంటే ఆయన మరి ఒక డైలీ వేజ్ వర్కర్గా ఉండి ఒక 7-8 సంవత్సరాల పీరియడ్లోనే ఆయన ఒక 44లో, బహుశా 44లో అల్యూమినియం వర్కర్స్ యూనియన్, అల్వా అల్యూమినియం వర్కర్స్ యూనియన్ని ఫార్మేషన్ చేశాడు. అంటే ఇప్పుడు మనం చూస్తే 80 years బ్యాక్, ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ వర్క్షాప్లో మనం మాట్లాడుకోబోతాం యూనియన్ ఎలా ప్రారంభించాలి, ఒక పరిశ్రమలో యూనియన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి అంశాలు మనం ఈ 5 రోజుల్లో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి పోయి చూస్తే చరిత్రలో, ఆ రోజు ఇంకా సామ్రాజ్యవాదం ఉంది భారతదేశంలో, బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉంది, మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఆ టైంలో 80 సంవత్సరాల క్రితం ఒక ట్రేడ్ యూనియన్ని రిజిస్ట్రేషన్ చేయటం అనేటువంటిది ఒక చిన్న విషయం కాదు. దాంతోపాటు ఆయన అప్పుడు ఉమ్మడి AITC, అందరూ AITC నాయకులుగా ఉన్నారు కాబట్టి కొల్లాం జిల్లా AITC జిల్లా కార్యదర్శిగా చాలా చిన్న వయసులోనే జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. కానీ ఆ క్రమంలో అతని మీద డిస్మిసల్స్ కానీ, విక్టిమైజేషన్, కక్ష సాధింపు చర్యలు కానీ చాలా పెద్ద సంఖ్యలో జరిగినాయి. దాంతోపాటు అతను ఆ టైంలోనే మొత్తం అన్ని కార్మికుల్ని, అంటే ఆ కేరళ జిల్లాలో, ఆ కొల్లాం జిల్లాలో ఉన్నటువంటి అనేక కంపెనీలు, అది స్టీల్ వర్కర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్కర్ కావచ్చు, కాయిన్ వర్కర్ కావచ్చు, క్యాష్యూ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, అలాగనే నేత కార్మికులు కావచ్చు, ఇట్లా మొత్తం అన్ని రంగాల కార్మికులను ఆర్గనైజ్ చేసి అప్పటికే ఒక సమగ్రమైనటువంటి పద్ధతుల్లో ట్రేడింగ్ ఉద్యమాన్ని నిర్మించాలి అనేటువంటి స్థితిలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే సంస్కరణవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో కార్మికోద్యమంలో స్వాతంత్రానంతరం వచ్చినటువంటి పెడధోరణిలో భాగంగా పాలక వర్గాలకు అంటగాగే విధానం సంస్కరణవాదానికి వ్యతిరేకంగా ఒక విప్లవకర కార్మిక సంఘాన్ని నిర్మించాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందులో భాగంగానే 1970లో CITU స్థాపన జరిగింది. CITU స్థాపన జరిగినప్పుడు కూడా ఆ ఫౌండర్ ఆఫీస్ బేరర్గా, అంటే దాని ప్రారంభ దినాల్లో దానికి దేశవ్యాప్తంగా ఆర్గనైజేషన్కి ఒక ఆఫీస్ బేరర్గా, అట్లనే కేరళ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, CITUని స్థాపించినప్పుడు ఒక లక్ష్యం కోసం స్థాపించాం. ఈ దేశంలో ఒక మార్పుని, సామాజిక మార్పుని సాధించాలి. అలా సాధించాలి అనంటే ఏ పందా ఉండాలి.
ఏ పందాతోటి మనం సాధించగలం అనుకున్నప్పుడు సిఐటియు ఒక వర్గ పోరాట పొందాన్ని చేపట్టింది. మన ఐడియాలజీ కార్మిక వర్గ సిద్ధాంతం, మన ఐడియాలజీ ఒక క్లాస్ స్ట్రగుల్. అందుకనే ఆయన సిఐటియులోకి రావడానికి, ఏఐటిస్ నుంచి విడగొట్టుకోవడానికి ఏ సిద్ధాంతం దోహదపడింది అన్నప్పుడు ఆయన అప్పటి నుంచే ఆయన కార్మిక నాయకుడిగా ఉండుకుంటూనే మార్క్సిస్టు అవగాహనని పెంపొందించుకోవటం, కార్మిక వర్గ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకోవటం, ఒకవైపు ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పరిపూర్ణతను సాధించటం, సాధారణమైనటువంటి చదువైనప్పుడు కూడా అన్ని రంగాల్ని స్టడీ చేయటం, ఒక మాస్టర్ లాగా ట్రేడ్ యూనియన్ మాస్టర్ లాగా అభివృద్ధి చెందటం, అట్లనే ఆయన నేర్చుకున్నటువంటి అంశాలని సాధారణమైనటువంటి అట్టడుగు కార్మికులకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో దాన్ని బోధించటం అనేటువంటి ఒక నైపుణ్యాన్ని సంతరించుకున్న తర్వాత సిఐటియు ఏర్పడ్డది. ఆ సిఐటియు ఏర్పడ్డ తర్వాత సిఐటి యొక్క నాయకుడిగా 1973లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడంలో మనందరూ తెలుసు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ పాత్రను పోషిస్తుంది? ఈరోజు మన వర్క్షాప్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇవాళ భారతదేశంలో మొత్తం కార్మికోద్యమంలో గత 30 ఏళ్ల నుంచి అమలవుతున్నటువంటి నయా ఉదారవాద విధానాల్ని ప్రతిఘటించడంలో, కొన్ని సందర్భాల్లో నయా ఉదారవాద విధానాల్ని ప్రతిఘటించడం సాధ్యం కాదు. ఈ రోజునటువంటి భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున అమ్మేస్తుంది, ధ్వంసం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వ రంగం యొక్క మనుగడ సాధ్యమా కాదా అనే శషబిషలు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పోరాటాలు ఒక స్ఫూర్తినిస్తాయి. అలాంటి స్ఫూర్తి మన దగ్గర కూడా ఉంది. 1 సంవత్సరన్నర కాలంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఫలితంగా ఒక రాజకీయ రంగంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇవాళ అనివార్యంగా పాలక వర్గాలు కూడా మేము స్టీల్ ప్లాంట్ని కాపాడతాం, స్టీల్ ప్లాంట్కి మేము నిధులు ఇవ్వకపోతే మా భవిష్యత్తు లేదు అనే పద్ధతుల్లో నిన్న కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఒక క్లాస్ స్ట్రగుల్. అంటే ఒక ప్రభుత్వ రంగ రక్షణ పోరాటాన్ని మిలిటెంట్ గా నిర్వహించినటువంటి దానికి ఆ రిజల్ట్. అయితే అది ఇంకా పోరాటం సంపూర్ణమని మనం అనుకోవటంలే. కానీ ప్రభుత్వం అమ్మటానికి ఎప్పుడో 2021లో అమ్మటానికి నిర్ణయించిన దాన్ని ప్రతిఘటన చేసి ఈ రోజు వరకు నిలబెట్టగలిగాం. అట్లనే ఈరోజు దేశంలో ట్రాన్స్మిషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమరశీలమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. అది పంజాబ్లో, నిన్న చండీగఢ్లో ఇప్పుడు కంటిన్యూగా జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది. వీటన్నిటికీ సంధానకర్త ఎవరు? ఇవాళ ఒక ప్లాట్ఫామ్ ఏదైతే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒక విశాలమైనటువంటి ఐక్యతతోటి ఇవాళ విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడం కోసం, మరి దానికి ఆ సంధానకర్త ఎవరు? దానికి ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ సర్వ చేసింది ఎవరు? ఆ సర్వ చేసింది మన కామ్రేడ్ ఈ బాలానందన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఆ రోజే దానికి ఆ రకమైనటువంటి బీజాలు వేశాడు. ఇవాళ భారతదేశంలో కార్మికోద్యమానికి ఇంకా గట్టి విశ్వాసాన్ని కల్పించి పోరాడగలం, సాధించగలం, ప్రభుత్వాన్ని ఎదుర్కోగలం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ రకంగా మన కామ్రేడ్ బాలానందన్ గారు ఎలక్ట్రిసిటీ ఫెడరేషన్ రూపంలో మనకు అందించినటువంటి స్థితిని మనం చూడగలం. అందుకని ఆయన ఎప్పుడు ఒక మాట చెబుతుంటాడు, ఏమని? ఈరోజు చైతన్యం అంటే ఏంటి? కార్మిక వర్గ చైతన్యం అంటుంటాం మనం. కార్మిక వర్గ చైతన్యానికి ఏంటి కొలబద్ద ఏంటి? ఆ కొలబద్ద ఏంటంటే ఆయన భాషలో, ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే ఇవాళ మన కళ్ళ ముందు అనేక పరిశ్రమల్లో, అనేక ఇండస్ట్రియల్ బెల్ట్స్లో, లేకపోతే అది ఏ సంస్థల్లో అయినా కార్మిక వర్గం ముక్కలుగా ఉంటుంది, కేటగిరీలుగా విడిపోయి ఉంటుంది, విభాగాలుగా విడిపోయింది అంటుంది. నాది ప్రభుత్వ రంగం అనుకుంటాడు ఒక అతను, నాది ప్రైవేట్ రంగం అనుకుంటాడు, మళ్ళీ ఆ ప్రభుత్వ రంగంలోనే నేను పర్మనెంట్ కార్మికుడు ఒక ఆయన అనుకుంటాడు, ఇంకొకటి కాంట్రాక్ట్ కార్మికుడు అంటాడు. ఈయన కాంట్రాక్ట్ కార్మికుడు కాదండి, ఈయన కొత్తగా వచ్చిన అవుట్ సోర్సింగ్ కార్మికుడు అని ఒకళ్ళు అంటుంటారు. అంటే లేకపోతే మనం పనిచేస్తున్న వృత్తుల ఆధారంగా విభాగాలుగా, ముక్కలుగా పెట్టుబడిదారీ విధానం, ముఖ్యంగా యాజమాన్యాలు కార్మిక వర్గాన్ని అత్యంత ముక్కలుగా, అది కులం కావచ్చు, మతం కావచ్చు, విభాగాలు కావచ్చు, కేటగిరీ అసోసియేషన్లు కావచ్చు, ఈ పద్ధతుల్లో చీలుస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదాన్ని ఆయన ముందే గుర్తెరిగి కార్మిక వర్గానికి ఒక బోధన చేస్తాడు. కార్మిక వర్గం అంటే ముందు కేటగిరీ చైతన్యాన్ని పక్కమడి పెట్టాలి, దీన్ని అధిగమించాలి. దాని తర్వాత ఫ్యాక్టరీ చైతన్యాన్ని అధిగమించాలి, అలాగనే అస్తిత్వ చైతన్యాన్ని అధిగమించాలి. నాది ఆ కులం, ఈ మతం, ఈ ప్రాంతం, ఈ చైతన్యాన్ని అధిగమించాలి. ఇది అధిగమించిన తర్వాత ఏమిటి అనంటే ఒక ఉన్నత చైతన్యం ఏమిటంటే అది శ్రామిక వర్గ చైతన్యానికి రావాలి, ప్రోలెటేరియన్ కాన్షియస్నెస్ అంటాడు. అందుకనే ఆ రకమైనటువంటి ప్రోలెటేరియన్ కాన్షియస్నెస్ ఈ రోజు సిఐటియుకి అవసరం, దేశ కార్మికోద్యమానికి అవసరం. ఆ వరవడిని కామ్రేడ్ బాలానందన్ గారు మనకి అందించబట్టే ఆయన ఒక డైలీ రేటెడ్ కార్మికుడిగా పనిచేసి ఒక అనతి కాలంలోనే
మొత్తం కార్మికోద్యమాన్ని ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకని ఆ పరిమితుల నుంచి ముందుకు వెళ్ళాలంటే ఒక ఓల్డ్ టైమర్గా ఉండాలి, ఒక పూర్తికాలం కార్యకర్తగా పనిచేయాలనే నిర్ణయాన్ని తీసుకొని పూర్తికాలం కార్యకర్తగా పనిచేసి ఆ రాష్ట్రంలో ఒక సిఐటి ఉద్యమాన్ని ఒక బలమైనటువంటి ఉద్యమంగా రూపొందించడంలో ఒక క్రియాశీలకమైన పాత్ర బాలానందన్ గారు, రవీంద్రనాథ్ గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఒక టీమే. సిఐటి అంటే ఒక వ్యక్తినే కాదు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక సమిష్టి నాయకత్వంతో ఉద్యమం అభివృద్ధి అయింది. ఇవాళ మనందరం గర్వపడుతున్నది ఏంటంటే ఇవాళ భారతదేశంలో మొత్తం మన సిఐటి బలం ఎంత ఉందో, సిఐటి బలం అంటే మన సభ్యత్వంలో సుమారు దగ్గర 45% అంటే 45% సభ్యత్వం ఒక్క కేరళ రాష్ట్రం నుంచి ఉంది అని అంటే ఆ కేరళ రాష్ట్రంలో కార్మికోద్యమం యొక్క పునాదులు అంత బలంగా వేయటంలో మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బాలానందన్ కృషి చాలా గొప్ప కృషి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు రహస్య జీవితం ఎమర్జెన్సీ కాలంలో చూసాం. కేవలం ఏదో నాయకుడిగా ఎదగటం అనే కాదు, నిర్బంధాలు, పోలీసు దౌర్జన్యాలు, వీటన్నిటిని కూడా చాలా సందర్భాల్లో అరెస్ట్ అయినప్పుడు అనేక రకాల నిర్బంధ కాలంలో ముఖ్యంగా ఎమర్జెన్సీలో మనం చాలా మంది మన నాయకుల యొక్క హిస్టరీ నిన్నప్పుడు, చరిత్ర నిన్నప్పుడు ఒకదాన్ని ఎప్పుడు వింటుంటాం. అది పరసా గారి జీవితంలో ఇంకా మిగతా అనేక మంది జీవితంలో కూడా వింటుంటాం. ఏమనంటే ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలో నాయకుల నుంచి సమాచారం రాబట్టడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది పాలక వర్గాలకి. ఎవరు ఎక్కడున్నారు, ఏ మీటింగ్ జరుగుతుంది, ఎవరు ఎక్కడ మూమెంట్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఏ నాయకుడు ఎక్కడ రహస్య జీవితం గడుపుతున్నాడు, వీటిని రాబట్టడం అనేటువంటిది ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలో ఒక ముఖ్యమైనటువంటి పని. ఈ రోజు కూడా సమకాలీనటువంటి భారతదేశంలో కూడా ఇంకొక రూపంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. మనకి తెలుసు, సోషల్ మీడియా మీద, రచయితల మీద, ట్రేడ్ యూనియన్ ఉద్యమకారుల మీద, లేకపోతే సామాజిక వేత్తల మీద రాజద్రోహం కేసులతోటి, ఉపా చట్టాల పేరుతో జరుగుతున్నాయి. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో దౌర్జన్యం ద్వారా, చిత్రహింసలు పెట్టడం ద్వారా, టార్చర్ చేయడం ద్వారా, మానసికంగా వేదనకు గురి చేయడం ద్వారా సమాచారాన్ని రాబట్టాలనేటువంటి ఆ ప్రయత్నాన్ని ఇతని మీద కూడా ప్రయోగిస్తే ఈ ప్రయోగం పాలక వర్గాలు విఫలమైనవి తప్ప కామ్రేడ్ బాలానందన్ వైఫల్యం చెందలేదు. అది అంకిత భావానికి, అది భవిష్యత్తు ఉద్యమాల పట్ల ఉన్నటువంటి నిదర్శనానికి, ఆ చైతన్యానికి ఒక గీటురాయిగా బాలానందన్ గారి జీవితం ఉంటుంది. దానితో పాటు మనం చూస్తాం, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో 40లోనే ఒక సభ్యత్వం తీసుకొని అనతి కాలంలోనే ఆయన వర్గ పోరాట సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్న పార్టీ వైపు నిలబడాలి అనే దాంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వైపు నిలబడి తర్వాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా 78 నుంచి 2005వ సంవత్సరం దాకా ఒక సుదీర్ఘకాలం భారతదేశ సిపిఐఎం పోలిట్ బ్యూరో మెంబర్గా కూడా పనిచేశారు. అట్లనే ఆయన పనిచేస్తున్న క్రమంలోనే పార్లమెంటరీ రంగంలో కూడా ఒక చాలా పెద్ద పాత్ర, అది శాసనసభ్యుడిగా, పార్లమెంటు మెంబర్గా. మనకి తెలుసు పార్లమెంటు మెంబర్గా ఇప్పుడు తక్కువ వామపక్షాలకు ఉన్నాయి, కానీ ఆ సందర్భంలో వామపక్షాల యొక్క పాత్ర ప్రతి సందర్భంలో పార్లమెంటు ఈ 75 ఏళ్ల కాలంలో స్వాతంత్రానంతరం పార్లమెంటులో అనేక సందర్భాల్లో పెట్టుబడిదారి వర్గం ఇప్పుడు మనం ముదిరి పెద్దదైందంటున్నాం. ఆ రోజు తొండ ముదిరి ఓసర వెళ్ళినట్టు చిన్న పెట్టుబడిదారులు బడా పెట్టుబడిదారులు అయ్యారు, ఇప్పుడు కార్పొరేట్ పెట్టుబడిదారులు అయ్యారు. ఇప్పుడు ఇంకొక రకంగా చెప్పాల్సి వస్తే బహుళ జాతి కంపెనీలతోటి కొలాబరేట్ అయి ఒక్కొక్కడు 10 లక్షల కోట్ల సామ్రాజ్యానికి, 5 లక్షల కోట్ల సామ్రాజ్యానికి ఆ గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, సునీల్ మిట్టల్, భారతీ ఎయిర్టెల్ వీళ్ళంతా పెరిగారనేది మనం చూస్తున్నాం. కానీ ఇది ఎలా పెరగటం అయింది అంటే భారత పార్లమెంటుని పాలక వర్గాలు ఒక పెట్టుబడిదారీ వర్గానికి సాధనంగా వినియోగించుకున్నాయి. మొదటి దశలో స్వాతంత్రానంతరం ప్రభుత్వ రంగాన్ని బలపరచాలనే ప్రయత్నం చేసిన తర్వాత క్రమంలో పెట్టుబడిదారీ విధానం ఈ కాలంలో ముఖ్యంగా నయా ఉదారవాద విధానాల కాలంలో చాలా ముదిరింది. ఈ స్థితిలో కార్మిక వర్గానికి ముందు సవాళ్ళు వచ్చినాయి. ఆయన ఎప్పుడు సిఐటియుకి అధ్యక్షుడిగా అయ్యాడు. బిటి రణదివే గారి మరణానంతరం ఆయన మన సిఐటియుకి అధ్యక్షుడిగా అయ్యాడు. సిఐటియుకి అధ్యక్షుడిగా అయినటువంటి సమయం ఏంటి? భారత కార్మికోద్యమం ఒక కొత్త దశను ఎదుర్కొన్నటువంటి కాలం. ఏమిటది? నూతన ఆర్థిక విధానాల పేరుతో పివి మన్మోహన్ సింగ్ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని 91లో ఆవిష్కరించారు. 91లో ఆ టైంలో దానికి ఆయన దేశానికి సిఐటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు ట్రేడ్ యూనియన్ ఉద్యమం యొక్క ఆలోచనలు ఏంటి, ధోరణులు ఏంటి? ఆ రోజు ధోరణులు ఏంటంటే ఈ సరళీకరణ విధానాలు ఏదైతే నూతన ఆర్థిక విధానాల పేరుతో వచ్చినాయో ఇది దేశాన్ని అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తాయి. అభివృద్ధి చెందిన దేశాల తరపున పక్కమటి మన భారతదేశానికి పీట దొరికింది. ఈ దేశం అంతా కూడా ప్రభుత్వ రంగం స్థానంలో ప్రైవేటీకరణ జరిగితే మంచి వేతనాలు వస్తాయి, ఆ రకంగా మంచి జీవన శైలి వస్తుంది అనే పద్ధతిలో ఒక పెద్ద ఆలోచనలు ముందుకు వచ్చినాయి. అవి పాలక వర్గాల ఆలోచనలే కాదు,
కార్మికోద్యమంలో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి. ఉదాహరణకి మన ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారు 91వ దశకంలో ఆయన వైఖరి ఏంటి? ఈ సరళీకరణ విధానాలు ఈ దేశానికి లాభం అని చెప్పాడు. సిఐటి వాళ్ళు అలాగనే ఇతర వామపక్ష కార్మిక సంఘాలు వీళ్ళు ఎప్పుడు పాస్ చింతకాయ పచ్చడిని అదే తీయగుంటది, అదే నూరుకుంటే రుసుగుంటది అంటారు. వీళ్ళు కొత్త రకాన్ని, కొత్త వాసనలు ఎప్పుడు వీళ్ళు భరించే శక్తి ఉండదు అని కార్మికోద్యమంలోనే సిఐటి మీద దాడి కార్మిక సంఘాలున్నాయి. ఇంకా పాలక వర్గాలకు అది చాలా హ్యాపీ, వాళ్ళు అనుకున్న విధానాలను ముందుకు తీసుకెళ్ళడానికి. ఇలాంటి నేపథ్యంలో ఇంకా సంస్కరణవాద సంఘాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐటీసీ లాంటి సంఘాలు కూడా, వాళ్ళు కూడా ఈ విధానాలు 100% దేశానికి నష్టం తీసుకొస్తాయి అనేటువంటి ఆలోచన కాకుండా ఏమో ఈ మంచిగా చేస్తే రావచ్చు, ఇప్పుడే వీటికి వ్యతిరేకంగా ప్రతిఘటనలు ఎందుకు, కొన్ని రోజులు చూద్దాం, కొన్ని రోజులు ఆగిన తర్వాత దీని పర్యవసానాలను బట్టి మనం కొన్ని ఎత్తుగడలు అనుసరిద్దాం, ఈ ఆలోచనలు ఉంటే. కానీ సిఐటియు ఒక వర్గ పోరాట సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఎందుకు భారతదేశంలోకి ఈ నయా ఉదారవాద విధానాలు వచ్చినాయి, వీటి వెనకాల ఉన్నటువంటి సామ్రాజ్యవాదుల కుట్రేంటి, అంతర్జాతీయ పెట్టుబడి యొక్క కుట్రేంటి, భారత బడా పెట్టుబడిదారి వర్గం యొక్క కుట్రేంటి, ఇందులో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని బలహీనపరచడం, లాభాలను అధికంగా సంపాదించుకోవటం, కార్మిక వర్గాన్ని, ప్రజా ఉద్యమాలను అణచటం దీని యొక్క సారమని గమనించి ఏ విధానాలు ఏ సంవత్సరంలో అయితే వచ్చినాయో 91లో ఆ సంవత్సరంలోనే వీటికి ప్రతిఘటన ప్రారంభించాలని అఖిల భారత సమ్మెకి రూపకల్పన చేసినటువంటి ఆ రోజు సిఐటికి అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్న కామ్రేడ్ బాలానందన్ అనేది మనం చెప్పగలం. అది 91లో వేసినటువంటి ఆ ప్రతిఘటన పోరాటం ఈ 35 సంవత్సరాల కాలంలో 21, 22 అఖిల భారత సమ్మెలకి దారితీసింది. పెద్ద ఎత్తున ఆ రోజు కొన్ని లక్షల మందితోటి స్టార్ట్ అయినటువంటి ప్రతిఘటన ఇవాళ అఖిల భారత సమ్మేళనంలో కొన్ని కోట్ల మంది ప్రతిఘటన తోటి ముందుకు వస్తున్నారు. దీని నుంచి మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటి, పాఠం ఏంటి? ఏమిటి పాఠం అంటే, ఆ రోజు సిఐటియు ఏ వైఖరి అయితే తీసుకుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో 2009వ సంవత్సరం, పర్టికులర్గా 2009వ సంవత్సరం ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం జరిగింది. ఏమిటి ఆ ముఖ్యమైనటువంటి పరిణామం అంటే, భారతదేశంలో ఎన్ని కార్మిక సంఘాలు ఉన్నాయో, ఎన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఉన్నాయో, ఐఎన్టీసీ, బిఎంఎస్, సిఐటియు, ఏఐటీసీ, ఐఎన్టీసీ మొత్తం కార్మిక సంఘాలన్నీ కలిపి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ని ఆమోదించి ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి అది 2013వ సంవత్సరం దాకా భారతదేశ కార్మికోద్యమం ఏక ధ్రువంగా, అంటే అందరం కలిసి పోరాడాలనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి అఖిల భారత సమ్మెలు నిర్వహించింది. అంటే ఒక పాలసీ అగైనెస్ట్ స్ట్రగుల్, ఏదో ఒక బోనస్ ని పెంచాలి, బోనస్ మీద సీలింగ్ తీసేయాలి, లేకపోతే కనీస వేతనం ఆ రోజు 18,000, తర్వాత 26,000, 21,000 ఇట్లా ఇవ్వాలి, వీటి పట్ల సానుకూలత కాదు, ఈ కామన్ డిమాండే. కానీ దీంతో పాటు ఇంకొక కొన్ని కామన్ డిమాండ్ వచ్చినాయి. ఏమని డిమాండ్ వచ్చింది? మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి అనేది ఒక డిమాండ్ వచ్చింది. లేదు, ప్రైవేటీకరణ ఆపాలి, పెట్టుబడులు ఉపసరణ అనేది జరగకూడదనే కామన్ డిమాండ్ వచ్చింది. ఈ దేశంలో ప్రభుత్వ పర్మనెంట్ పెరీనియల్ జాబ్స్ లో కాంట్రాక్ట్ సిస్టాన్ని తీసుకురాకూడదు అనేటువంటిది ఒకటి వచ్చింది. అట్లే మినిమం వేజ్ అనేది ఇండియన్ లేబర్ కాంగ్రెస్ దాని ప్రకారం కనీస వేతనం నిర్ణయించి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ఆర్థిక అంశాల పట్లనే కాకుండా కార్మిక వర్గాన్ని, పారిశ్రామిక విధానం పట్ల, దేశ ప్రభుత్వ విధానాల పట్ల వాటిని వ్యతిరేకిస్తూ పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా ఒక విధానపరమైనటువంటి ఐక్యతను తీసుకురావడంలో 91లో వేసినటువంటి మన సిఐటి వేసినటువంటి బాలానందన్ గారి నాయకత్వంలో ఆ రోజు జరిగినటువంటి ఇంకా మన అఖిల భారత కమిటీ ఒక ముఖ్యమైనటువంటి దశకు తీసుకొచ్చింది. దీని నుంచి మనకి పాయింట్ ఏంటంటే, సిఐటి ఎందుకు ఏర్పడది, సిఐటి 70లో ఎందుకు ఏర్పడది? మనం యూనిటీ అండ్ స్ట్రగుల్ అంటున్నాం, కార్మిక వర్గ ఐక్యత మన సిద్ధాంతం అంటున్నాం. కార్మిక వర్గం ఐక్యత అంటే ఏమిటి? కార్మిక వర్గం ఐక్యత సిఐటిలో ఉన్నటువంటి యూనియన్ల మధ్య ఐక్యత, లేదు పబ్లిక్ సెక్టార్లో ఉన్న కార్మికుల మధ్య ఐక్యత కాదు. మొత్తం భారతదేశ కార్మికోద్యమం ఏ సంఘం వెనకాలన్నా, ఏ కేంద్ర కార్మిక సంఘం వెనకాలన్నా, ఏ రాజకీయ ఆలోచనలతో ఉన్నా కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా చూడాలి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి. పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కార్మిక వర్గ ఐక్యతోటి సాధ్యమైంది. ఇది సిఐటి సిద్ధాంతం. ఈ సిఐటి యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో బాలానందన్ గారు, మన అఖిల భారత అనేక మంది నాయకులు చేసిన కృషి మనకు ఒక పాఠంలాగా ఉంటది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈరోజు మనం బాలానందన్ గారి యొక్క జీవితం నుంచి అనేక పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో మనం కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం సిద్ధం కావాలి. మనం ఇప్పుడే అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, బాలానందన్ గారు మీ ఆశయాలు సాధిస్తామన్నాం. ఈరోజు సిఐటి ఆశయం ఏంటి? బాలానందన్ గారి ఆశయం అంటే సిఐటి ఆశయమే. మరి సిఐటి ఆశయం ఏంటి? ఈరోజు సిఐటి ఆశయం ఏంటంటే, ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ మతోన్మాద ప్రభుత్వాన్ని దాన్ని ధిక్కరించాలి, దాన్ని ఓడించాలి,
ఇది సిఐటి యొక్క ఆశయం. ఈరోజు దేశంలో కార్మిక వర్గాన్ని రకరకాల పేరుతో అనైక్యతకు గురి చేస్తున్న అస్తిత్వం నుంచి వాటన్నిటి నుంచి కాపాడుకొని భారతదేశంలో ఒక విశాలమైనటువంటి ఐక్యతను సాధించాలి. ఇది సిఐటి ఆశయం. అంతేకాదు ఈ దేశంలో మొత్తం ఉత్పాదక శక్తులు, అందరికీ అన్నం పెడుతున్నటువంటి శక్తులు, దేశంలో జీడిపిని సృష్టిస్తున్న శక్తులు, అది కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అలాగనే చేనేత కార్మికులు, అలాగనే అనేక రకాలైనటువంటి ఈ తయారీ రంగంలో, అది గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, వీళ్ళందరి మధ్య ఒక ఐక్యత రావాలి. అంటే ఏ ఉత్పత్తి శక్తులైతే వాళ్ళు దోపిడీకి గురవుతున్నారో, బాధలకు గురవుతున్నారో, అసమానతలకు గురవుతున్నారో, ఏ పెట్టుబడిదారి వర్గం అయితే మొత్తం లాభాలతోటి దోపిడీ చేస్తుందో వాళ్ళకి వ్యతిరేకంగా కార్మిక కర్షక ఐక్యతను సాధించాలి. అది క్షేత్రస్థాయిలో సాధించాలనేది ఈరోజు ఒక సిఐటి యొక్క ఆశయం. అంతేకాదు సిఐటి ఒక అంతర్జాతీయ దృక్పథం కలిగినటువంటి కార్మిక సంఘం. మనందరికీ తెలుసు ఈరోజు ప్రపంచంలో అసలు పాలస్తీనాలో ఆ జాతిని లేకుండా సమూలంగా, అంటే ప్రపంచంలో ఒక మానవాళిలో పాలిస్తాన్ అనేటువంటి ఒక జాతిని నిర్మూలించడం కోసం ఒక హింస సంవత్సరాలుగా కొనసాగుతుంది. అలాగనే మనం చూస్తున్నాం ఈ దేశంలో క్యూబా లాంటి దేశాన్ని దిగ్బంధనం చేసి, ఆర్థిక దిగ్బంధనం చేసి, మందులు లేకుండా, ఔషధాలు లేకుండా, పాలు లేకుండా ఆ దేశాన్ని అనేక రకాలుగా నష్టం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం యొక్క స్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ కార్మిక దృక్పథం కలిగినటువంటి స్థితి మనకుంది. మన బాలానందన్ గారు కూడా సిఐటి నాయకుడే కాదు, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ అండ్ మైనర్స్ వర్కర్స్ ఫెడరేషన్ కి ఆయన ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా పనిచేశాడు. మామూలు విషయం కాదు. ఇంటర్నేషనల్ ఎనర్జీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇంధనం, అలాగనే ప్రపంచంలో ఉన్నటువంటి మైనింగ్ కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా మన భారతదేశం నుంచి ఒక WFTలో ఒక ప్రాతినిధ్యంతో పనిచేశాడు. అందుకని ఇప్పుడు వీటన్నిటినీ మనం క్రోడీకరించుకున్నప్పుడు ఏంటంటే ఈరోజు అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే కర్తవ్యం సిఐటి కర్తవ్యం, భారతదేశంలో కార్పొరేట్ మతోన్మాద శక్తుల్ని ఓడించడం అనేటువంటిది సిఐటి కర్తవ్యం, భారతదేశంలో కార్మిక కర్షక ఐక్యతను సాధించడం, శ్రమజీవుల మధ్య ఐక్యతను సాధించడం, నయా ఉదారవాద విధానాలను ఓడించేదానికి ముందుకెళ్లటం మన కర్తవ్యం. రాబోయేటువంటి కాలంలో ఇప్పటికే సిఐటి కేంద్ర కార్మిక సంఘాలు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి. రేపు ఫిబ్రవరి 5వ తేదీ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి 1న బడ్జెట్ పెడుతుందో ఈ బడ్జెట్ పెట్టుబడిదారులకు వరాలు ఇస్తుంది, కార్పొరేట్ ట్యాక్స్ ని తగ్గిస్తుంది, వెల్త్ ట్యాక్స్ ని తగ్గిస్తుంది, వాళ్ళకి ఈ రోజు ప్రోత్సాహకాల పేరుతోటి అనేక రకాలైన రాయితీలు ఇస్తుంది. కానీ భారతదేశంలో ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వదు, ICDS కి డబ్బులు ఇవ్వదు, మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు కేటాయించదు, ఆరోగ్య రంగానికి డబ్బులు కేటాయించదు, అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతకి కేటాయించదు, ఉన్నటువంటి కార్మిక చట్టాలు లేకుండా లేబర్ కోడుల పేరుతోటి మొత్తం కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే విధానాన్ని ముందుకు తీసుకొస్తున్న క్రమంలో మనం బాలానందం నుంచి స్ఫూర్తి పొంది ఖచ్చితంగా ఈ విధానాలని సిఐటి ఎదుర్కొంటది, కార్మికులను ఐక్యం చేస్తుంది, కార్మికోద్యమాన్ని ఒక విప్లవ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లగలుగుతాం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లటమే కామ్రేడ్ బాలానందన్ గారికి ఇచ్చే నిజమైన నివాళి. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈ రోజు ఈ శత జయంతి సభ నిర్వహించినటువంటి ఏపీ కమిటీకి మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. కామ్రేడ్ సాయిబాబు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు మాట్లాడతారు. కామ్రేడ్ బాలానందన్ గారి శత జయంతి సభ తర్వాత కాలంలో కూడా మనం అన్ని యూనియన్లు కూడా ఇటువంటి సభలు జరపాల్సిన ప్రాధాన్యత అనేది ఉంది. కామ్రేడ్ బాలానంద గారి జీవితం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. కార్మిక వర్గానికి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కామ్రేడ్ బాలానందన్ గారు గడిపారు. వారు పార్లమెంటు లోపల బయట అత్యద్భుతమైనటువంటి సేవలు కార్మిక వర్గానికి అందించారు. ఆయన చిన్న వయసులో పేద కుటుంబంలో జన్మించి హై స్కూల్ తర్వాత చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆయన కార్మికుడిగా మారాడు. సాధారణ కార్మికుడి దగ్గర నుంచి ఆయన అత్యంత చైతన్యవంతమైనటువంటి వర్గాన్ని చైతన్యపరచడంలో అగ్రస్థానంలో నిలిచారు. అందుకని ఆయన జన్మించినటువంటి కొల్లాం జిల్లాలో యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి కృషితో ఆయన ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభమైంది.
ఆ జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి కార్మిక సంఘాలంటే ఏమిటో, కార్మికులు ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా కేరళలో 82% అసంఘటిత రంగం, అది కూడా చిన్న పరిశ్రమలు, చిన్న సాంప్రదాయ రంగాలు, అది కాయర్ కానీ, అది కొబ్బరి పీచు, తోటలు, రబ్బరు, ఇట్లాంటి రంగం 82% ఉన్నాయి. అటువంటి రాష్ట్రంలో చెల్లాచెదురుగా ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం ముందు ఆయన పని ప్రారంభించిన 40 దశకంలో 24లో ఆయన జన్మించారు. 44-20 సంవత్సరాలులో ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమానికి ముందే ఆయన ప్రారంభించినటువంటి ఆ కాలం కానీ మనం అంచనా వేస్తే, ఇటువంటి కఠినమైనటువంటి కాలంలో ఆయన కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడానికి ప్రారంభించారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆయన జిల్లా నాయకులుగా కార్మిక రంగంలో ప్రారంభమై అఖిల భారత సిఐటి అధ్యక్షులుగా 12 సంవత్సరాలు పనిచేశారు. 90 నుంచి 2002 వరకు. ఆ కాలంలో పాండే గారి మీద ఇతర కామ్రేడ్స్ బాలానంద్ గారి మీద పాండే గారు ఒకసారి జోకేసి, యూ బ్రాట్ ది రిఫార్మ్స్. ఆయన 91లో అధ్యక్షుడు అయ్యాడు. అదే కాలంలో రిఫార్మ్స్ స్టార్ట్ అయింది, లిబరలైజేషన్ పాలసీ. నువ్వు అధ్యక్షుడిగా వస్తూ సరళీకరణ విధానాలు తీసుకొచ్చావు అని జోకేసేవారు పాండే గారు. ఇద్దరు 2 విభిన్నమైన స్థాయిల నుంచి వచ్చారు. పాండే గారేమో అత్యంత మేధావిగా యూనివర్సిటీలో అకాడమిషియన్, పిహెచ్డిలో గోల్డ్ మెడల్ ఇస్తాయి. ఈయనేమో సాధారణ స్కూల్ వర్కర్ నుంచి వచ్చారు. కానీ ఇద్దరు కార్మిక వర్గాన్ని నడిపించడంలో ఒక అద్భుతమైనటువంటి కృషి చేశారు. సరళీకరణ విధానాల్ని మన మిత్రులైనటువంటి ఏఐటీసీ వారు కూడా మెచ్చుకున్నటువంటి కాలం అది. వారు కలిసి రాలా. అలాంటి కాలంలో కార్మిక సంఘాలని కదిలించడం అనేటువంటి చిన్న విషయం కాదు. అటువంటి దానికి నేరుగా ప్రభావం కలుగుతున్నటువంటి రంగాల నుంచి ఆయన ప్రారంభించారు. అది సంఘటిత రంగం. వాటిల్లో ఇప్పుడే సాయిబాబు గారు చెప్పారు, విద్యుత్ రంగాన్ని ఆ దేశంలోనే ఒక బలమైనటువంటి ఉద్యమం ప్రారంభించింది కేరళ. దానికి తర్వాత ఎఫీ రూపంలో దాన్ని రాష్ట్ర సంఘంగా ఏర్పడింది. తర్వాత ఆల్ ఇండియా సంఘం కూడా ఏర్పడింది. ఇప్పుడు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అనేటువంటిది అత్యంత బలోపేతమైనటువంటి సంఘంగా దేశంలో ఈరోజు అందరికంటే అత్యంత అద్భుతమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి విద్యుత్ రంగంలో మన మీడియాలో రాకపోవచ్చు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చండీగఢ్లో జరుగుతున్నటువంటి విద్యుత్ పోరాటం. అందుకే ఆయన ప్రారంభ సభలో బాలానందన్ గారు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పేటప్పుడు, ఈ ప్రభుత్వాన్ని ఏదైనా తల్లకిందులు చేయగలిగినటువంటి శక్తి ఉందంటే దట్ ఈస్ ఎనర్జీ సెక్టార్. అంటే ఇప్పుడు మనం దాన్ని ఎనర్జీ అని, విద్యుత్తు, బొగ్గు, పెట్రోలియం, ఈ 3 కలిపి ఎనర్జీ సెక్టార్ అని దానికి ప్రత్యేకమైనటువంటి సదస్సు కూడా గత సంవత్సరం ఢిల్లీలో జరిగింది. అందుకని దీనికి ప్రభుత్వాన్ని తలకిందులు చేయగలిగిన శక్తి ఉంది. విద్యుత్ కానీ 24 గంటలు లేకపోతే ఏమవుతుందో తెలుసు. అందుకని వాళ్ళకి చెప్పాడు, మీ ప్రాధాన్యత ఏమిటనంటే దేశంలో ఈరోజు కీలకంగా ప్రభుత్వం యొక్క వ్యవస్థని తలకిందులు చేయగలిగినటువంటి శక్తి మీకున్నది. అందువల్ల దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రాంతానికి ఒక రంగంగా కాకుండా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంగా దీన్ని నిర్మించాలని ఈరోజు అందుకనే చండీగఢ్లో కేవలం 1024 మంది కార్మికులు, అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి సింపుల్గా దాన్ని డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. జారీ చేసిన వెంటనే వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. స్ట్రైక్ నోటీస్ ఇస్తే అక్కడ యూనియన్ ఒకటే, మన సిఐటివే యూనియన్, ఇంక రెండో యూనియన్ కూడా లేదు.
కానీ మిగిలిన వాళ్ళు అందరూ మద్దతు కూడగట్టి మొన్న క్రిస్మస్ రోజు, ఎందుకంటే సెలవు రోజు కావాలి వాళ్ళకి, అందుకని క్రిస్మస్ అయినా మన వాళ్ళు అదే రోజు మనం ఇక్కడ దానికి సంఘీభావం పిలిపిద్దామంటే క్రిస్మస్ ఏమైనా ఆటంకం వస్తుందని అనుకున్నాం. కానీ వాళ్ళు చుట్టూ 4 రాష్ట్రాల వాళ్ళని పోగు చేసి అక్కడ దానికి వ్యతిరేకంగా ఉద్యమం ఎస్మా ప్రయోగించారు.